వాల్టేర్ వాకర్స్ క్లబ్ వాళ్ళు పొద్దున్న 8 గంటలకి వాళ్ళు ప్రతి ఫస్ట్ సండే పిలుస్తుంటారట, ఎవరో ఒకళ్ళని పిలిచి అడ్రస్ చేయమంటుంటారు. ఇవాళ నన్ను పిలిచారు, అక్కడికి వస్తున్నానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే అందరూ ఫ్రెండ్సే, ఇక్కడ ఏది పెద్ద దీనికి సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు అరుణ్ వచ్చేట్రా అంటే అంత కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు అంతే. ఈ బ్రాహ్మణ ఐక్యతకు సంబంధించి కాదు, అదేం ఎజెండా కాదు, కానీ న్యాచురల్గా బాగా నాకు చుట్టాలు బంధువులు అందరూ ఏదో ఒక బీరకాయ పీచు ఉన్నవాళ్ళే, అందుకని వచ్చారు. కాబట్టి ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి నాన్ బ్రాహ్మిన్స్ కూడా వచ్చారు. ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్ మీటింగ్. అట్ ద సేమ్ టైం మెజారిటీకి బ్రాహ్మిన్సే ఉంటారు. అది ఎవడో ఆపలేము. అరుణ్ కుమార్ వస్తున్నాడంటే బ్రాహ్మణులు రాకపోతే ఎవరు వస్తారు? సరే, రాష్ట్రంలో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ కొంత ల్యాండ్స్ అలాట్మెంట్ గురించి కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు, అయితే గవర్నమెంట్ ఏముంటుందంటే ఇది ఇన్వెస్టర్స్ని అది ఇంకోసారి ఎప్పుడో డీటెయిల్గా వైజాగ్లోనే పెడతాను ప్రెస్ మీట్. ఇంకా నేను గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయట్లేదు. ఉన్నాయి, చాలా పాయింట్లు ఉన్నాయి. ఏదో టైం అనుకున్నాను, ఆ టైం అయ్యాక మొదలు పెడతాను. అంటే టైం గురించి కాదు, ఒక ఎనలిస్ట్గా మీకు కొంత లేదు పెద్ద నాకు కదా. కాదు ఏదో ఇప్పుడు మీరు నేను వచ్చానంటే ఎందుకు వచ్చి పెట్టారు గొట్టం, నేను చెప్పేదానికి ఏదో క్రెడిబిలిటీ ఉంటుందేమో అని, అది పోతుంది, ఏదో ఉత్తినే చెప్పేస్తాయి. ఎందుకంటే డెఫినెట్గా నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ నాకు సంబంధించినంత వరకు. నేను ఏదైనా కాస్త పెద్ద ఎత్తున బయటికి వెళ్ళాలి ప్రచారంలోకి అనుకుంటే ఐ ప్రిఫర్ విశాఖపట్నం. పోలవరం ఇంకోటి అయితే మరి రాజమండ్రిలోనే పెడతాను, ఎందుకంటే రాజమండ్రి వాళ్ళకి బాగా రెగ్యులర్ టచ్లో ఉంటుంది సబ్జెక్టు. మీరు అడిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద మాట్లాడాలి అంటే విశాఖపట్నం వస్తాను. మీ మీడియా వాళ్ళతో కూడా చెప్పి వస్తాను. రీసెంట్గా కొన్ని మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి జనరల్గా నేను ఎగెనిస్ట్ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. అది ఏదైనా అవనివ్వండి, మిక్స్డ్ ఎకానమీకే నేను సపోర్ట్ చేస్తాను. అటు క్యాపిటలిస్టిక్ తప్పే, ఇటు సోషలిస్టిక్ తప్పే. ఏది కూడా పూర్తిగా ఇది నాది అనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మిక్స్డ్ ఎకానమీలో ఇటు అటు కూడా ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి, పబ్లిక్ దాంట్లో పెట్టాలి, ఇది అవసరం, పెట్టాడు. దాన్ని మరి వీళ్ళు మేము రన్ చేయలేమని పీపీపీ అంటున్నారు. నేనైతే పీపీపీని సపోర్ట్ చేయను, నేను వ్యతిరేకం. అంటే ఫైనాన్షియల్గా కండిషన్ బాగాలేదు కాబట్టి మోర్ ఎఫిషియెంట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇట్లా ఇస్తున్నామని అదే దానికి ఇంకో మార్గం ఎత్తుకోవాల్సింది. ఇది ఎంత దీంట్లో బేసిక్ ఏంటంటే ప్రైవేట్ కాలేజీల్లో ఎఫర్ట్ చేయలేరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకనే పబ్లిక్లో పెట్టారు. పెట్టిన దాన్ని కూడా పీపీపీకి ఇచ్చేయడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ స్లోగా ప్రైవేట్ చేతుల్లో పెట్టేయడం. ప్రైవేట్ చేతుల్లో పెట్టిన తర్వాత ఏదో ఒక దారిలో వాళ్ళు ప్రాఫిట్ కోసం చేస్తారు తప్ప స్టేట్ కోసం 10 మంది డాక్టర్లను తయారు చేయాలని చేయరు వాళ్ళు, ఎందుకంటే అది బిజినెస్ అది. సో దానికి నేను పీపీపీ పద్ధతి అవనండి, ఇంకో పద్ధతి అవనండి, మెడికల్ కాలేజీ అలాగ వీళ్ళే చేయవలసింది. మరి నేను దాన్ని ఏకీభవించాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మీరు ఇక్కడే ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ అయ్యింది. ఒక రకంగా ఇది ఉత్తరాంధ్ర కావచ్చు, ఏపీకి కొంత బూస్టప్ అనుకోవచ్చు. చేశారు, చాలా పెద్ద ఖర్చు పెట్టి చేశారు కదా. బాగానే నాకు అంత ఐడియా లేదా సబ్జెక్ట్ మీద, కానీ డెఫినెట్గా ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఇవన్నీ కూడా కడుతున్నారంటే పెరుగుతుంది వైజాగ్కి. ఎందుకంటే వైజాగ్ కూడా బాగా కంజెస్టెడ్ అయిపోయింది, పెరగాలి వైజాగ్. ఇంకా ఇప్పుడున్న వైజాగ్ ఇంకొక 4 గంటలు అయితే కానీ అది కరెక్ట్గా రాదు. వైజాగ్ గురించి 1980s నాకు బాగా గుర్తు. దీనికి పేరు పెట్టారు హిందూ హెడ్లైన్స్, సిటీ ఆఫ్ డెస్టినీ, సిటీ ఆఫ్ డెస్టినీ. కానీ ఇది ఇలాగే ఉండిపోయింది. జనాభా పెరిగారు కానీ ఇప్పటికైనా వైజాగ్ మీద కొంత రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఆయన అర్థాంతరంగా వెళ్ళిపోయాడు. చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో చేసినట్టు గుర్తు. ఏదైనా దీనికి ఉంది పొటెన్షియల్ ఉన్నటువంటి సిటీ మనకి. సౌత్ ఇండియాలో మిగతా పెద్ద పెద్ద సిటీస్ తోటి కంపీట్ చేయగల కెపాసిటీ ఉన్న సిటీ వైజాగే. ఓకే, మీరు సిటీ ఆఫ్ డెస్టినీ అంటే పూర్వీకులు అన్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పొల్యూషన్ లెవెల్ ఢిల్లీకి దాటిపోయింది సార్ వైజాగ్. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. ఇండస్ట్రియల్గా పెరుగుతుంటే పొల్యూషన్ దానికి ఏం చేయాలన్నది ఆలోచన చేయాలి. మనకి ఇవన్నీ ఇంటర్లింక్డ్, దానికి అంత పెద్ద పెద్ద సమస్యలు ఇవన్నీ. నేను సరిపోను, నా లెవెల్ సరిపోదు, బట్ ఉంటాయి అన్నీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.